रोड पे मिलते हैं लोग मिलते हैं अम्मा 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 वीडियो कॉल टीवी వచ్చిందా लाइव ఇది अंदर में जाना है नहीं अंदर 3 आदमी है कि वन सेकंड आप पर्सनल फैमिली अंदर पर्सनल लेंगे खाने के लिए आप परेशान लेंगे भाई मेरे फैमिली अंदर आप एक बार बात कर लो मैं चलेगा क्या बोल रहा हूँ मुझे बोलो 2 मिनट रुको కేసు నమోదు एक मिनट मेरे भाई मैडम आपको नहीं చెప్పండి పర్లేదు చెప్పండి లేదు పర్లేదు చెప్పండి మనకు ప్లీజ్ కొంచెం సైలెంట్
నేను ఆస్తి కోసం డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మ గౌరవం. అన్న లోకల్ డౌన్ చేయాలి అన్న. నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం, నన్ను కుట్టేయడానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సపోర్ట్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను. అది కూడా చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉన్నాను, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు బయటకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? మీరు డీజీపీ కలిసే అవకాశం ఉందో వీళ్ళు ఇట్లా చేస్తారు కదా? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు. బషీర్బాగ్లో ఎక్కడ వేసారు? హలో వాళ్ళు విజువల్ కొట్టవచ్చు కదా, ఈ నుంచి అవునవును, సరే అక్క చెప్తాను. కెమెరా మొత్తలేవు ఏమవుతారు కదా. ఏం జరిగింది ఒకసారి మీరు మాట్లాడండి. ప్లీజ్ కొంచెం సైలెంట్. నమస్కారం. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మ గౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా కుట్టేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మేము ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి
ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరిగాయి, మిమ్మల్ని ఎందుకు బయటకు డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్తున్నారు? వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. మీరు డీజీపీ అవకాశం ఉందో వీళ్ళు చేయిస్తారు కదా. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు. మీ తండ్రి మీ మీదనే కేసు పెట్టారు కదా.